ఒక వ్యక్తి జీవితంలో లోక సంబంధమైన కార్యాలు ఉంటే వాడు మనశ్శాంతిగా ఉండలేడు. వాడు ఎవడు సాధు చేయలేడు, ఎవరి మాట విండు, ఎవరిని లెక్క చేయడు, ఇష్టానుసారంగా వాడు ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు. రెండోది, దేవునికి కాకుండా దెయ్యాల కార్యాలకి గనుక మన ఇంటిలో చోటు ఉంటే మన ఇల్లు ఎప్పుడు గొడవలతోనే ఉంటుంది, మన ఇల్లు ఎప్పుడు అశాంతిగానే ఉంటుంది, మన ఇల్లు ఎప్పుడు గలిబిలిగానే ఉంటుంది. వీధిలో వారందరూ మన గురించి ఏం సాక్ష్యం ఇస్తారంటే, ఈ ఇల్లు ఎప్పుడు కూడా అశాంతేనండి, గొడవలేనండి, మనశ్శాంతి లేకుండా ఉందండి అని చెప్తా ఉంటారు. వీడి జీవితం ఎలాగైపోయిందంటే చంద్రవంద్రం అయిపోయింది, వీడి జీవితము నాశనం అయిపోయింది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అయ్యో వయసుకు వచ్చినటువంటి కుమారుడు వీడు అందరిలా యవనస్తులాగా లేడే, వీడి పాడైపోయాడే అని తల్లిదండ్రులు ఏడుస్తూ వాడి జీవితమే అనేక మందికి శాపముగా, అనేక మందికి దీవెనకరంగా ఉండవలసిన వాడు బాధ పెట్టేవాడిగా అయిపోయాడు. దెయ్యాల చేత పీడింపబడి దెయ్యాల స్వాధీనంలో వాడు ఉంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఈ రోజున వాడికి విడుదల ఎప్పుడు వచ్చింది అంటే 8వ వచనంలో మనం చూసినప్పుడు, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుల్లో నుండి విడిచిపోమని వానితో చెప్పాను. దేవుడు ఎప్పుడైతే అపవిత్రాత్మ ఈ మనుషుల్లో నుండి వెళ్ళిపోవాలని ప్రభువు చెప్పాడో, వాని జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రాత్మ దురాత్మ శక్తులు బయటికి వెళ్ళిపోయాయి.